హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వంటకైతే పెట్టేసినాను చూడండి. ఇంకా పిల్లోళ్ళు అయితే పనుకొని ఉండారు చూడండి. నేనైతే టైం చూపిస్తాను, నేను 6:30 అయిందనేసి. ఇంకా విజిల్ వచ్చేస్తే అట్లా వెళ్ళిపోతే అది స్మెల్ వచ్చేస్తుంది బయటికి, అందుకే టైం చూపిస్తాను. 6:30 అయింది. పిల్లోళ్ళు చూడండి పనుకో ఉండారు, ఇంకా రాజేంద్ర శైలు అదే చూపిస్తాను నేను. అన్నం అయితే ఉడుకుతా ఉంది చూడండి. ఇంకా సామాన్లు అయితే సర్దుకుంటాను అన్నీను. ఇంకా ఒట్టిమిరకాయలు అయితే ఎడిపించుకుందామని కూర్చున్నా. అన్నము కొంచెం కుమ్లాల ఇంకా ఉడకాల, అందుకనే నేను అంతేలు కొట్టిమిరకాయలు ఎడిపించుకుందామని అన్నీ చూడండి ఎడిపించుకుంటాను. హాయ్ చెప్తాను మీకే. ఇంకా తొందరగా అయితే ఎడిపించుకుంటాను అన్నం ఉడికే లోపల. అదే చూస్తాను వీడియో ఆన్ అయిందా లేదా అని చూసుకుంటాను. ఇంకా తొందరగా ఎడిపించుకుంటాను. టైం ఉన్నప్పుడు ఆ పనులు అయితే చేసుకుంటా అంటాను. టైం ఉన్నప్పుడు ఏదైనా ఒక పని ఉంటే దాన్ని చేసుకుంటా అంట, టైం వేస్ట్ చేసుకోకూడదు అనేసి. నైట్ లేట్ అవుతుంది కదా, అందుకనే అన్నీ ఇడిపించుకుంటాను. కొన్ని లావు ఇచ్చినాడు, కొన్ని సన్నవి ఇచ్చినాడు, అయిపోయినాయంట. అందుకనే లావు మొన్న టమాటో చట్నీకి వేసినాను, అందుకే కొన్ని ఇడిపించుకుంటాను. కొన్ని లేనిది నేను ఎక్కువ వాడేలేదు ఒట్టిమిరకాయలు. టమాటో చట్నీకి ఇంకా రసం చేయను నేను. పులిహోర ఎప్పుడైనా చేస్తే దానికి వాడతాను అంతే. ఇంకా చూడండి అన్నీ ఇడిపించేసినాను, డబ్బాకి వేసుకున్నాను అంతా. చూడండి గలీజ్ ఎంత వచ్చింది, గలీజ్ అయితే చాలా వచ్చింది. ఇంకా అంతా నీట్గా ఊడ్చి ఎత్తేస్తాను. ఇంకా ఎలక్షన్లు అయితే అయిపోయింది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు గెలిచినారు మా ఊర్లో. చెత్త అయితే చాలా వచ్చేసింది చూడండి, అంతా ఊడ్చేస్తాను నీట్గా. చూడండి ఎంత వచ్చింది, అంత తూకానికి అంత గలీజ్ అయితే వస్తుంది. మా ఊర్లో అని చెప్తానండి, మర్చిపోయినాను. ఆంధ్రప్రదేశ్ మొత్తము చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు. ఇంకా ఏం చేస్తారో చూడాలి, చేస్తారులేండి. ఇంకా అన్నం అయితే ఉడికిపోయింది చూడండి. ఇంకా విజిల్ అయిపోయింది, ఆఫ్ చేసేసినాను. ఇంకా అవన్నీ ఎత్తిపెట్టేసినాను నీట్గా. అదే మా పాప తెచ్చింది కదా ధనియాల పొడి, సాంబార్ పొడి, డబ్బాకి వేసుకున్నాను, అదే చూపిస్తాను మీకు. అన్నీ వేసుకుని సర్ది పెట్టుకున్నాను. రెండు నా పాప తెచ్చింది అని చెప్తాను అదే నేను. ఇంకా కారం పొడి అది వేసి పెట్టుకున్నాను డబ్బాకి, అంత వచ్చింది. బాగుంది, సూపర్గా ఉంది అని చెప్తాను. వేసి చూసినిలేండి, టేస్ట్ బాగుండే. ఇంకా చూడండి గాజులు అవన్నీ ఉన్నాయి దాంట్లో. స్టిక్కర్ ప్యాకెట్ మా పాప తెచ్చింది, అవి నేను చూడలేదు. మొన్న తెచ్చిండేది కవర్ అట్లట్లా పెట్టేసింది. మా శైలు కొనిచ్చింది మా దేవి, గాజులు మళ్ళీ స్టిక్కర్లు అన్నీ కొనిచ్చింది. మొన్న చూడలేదు నేను, వ్యానిటీ బ్యాగ్ తెరిచినాక మళ్ళీ చూసినాను. ఇంకా లిప్స్టిక్ అయితే అడిగిందంట, 100 రూపాయలు అంట. చూడండి అదే చెప్తాను నేను, 100 రూపాయలు అంట అని. మా శైలు తీసుకొని ఉంది, కొనుక్కుంది, అందుకే చూపిస్తాను మీకు. శైలు ఏమడిగితే అది తీయించేసింది ఆ పాప. ఇంకా ఆ వ్యానిటీ బ్యాగ్ అయితే నేను తీయించింది లేనిది, అది 100 రూపాయలే. మొన్న అవన్నీ ఇచ్చి పంపించింది నేను, గాజులును ఆ సరాలు ఇచ్చి పంపించింది. ఇదైతే ఈడే తెచ్చినాను 20 రూపాయలు అనేసి, డైలీ వేసుకునేకి. గాజులు అయితే దండిగా ఉన్నాయి, అదే నాకు తలకాయ నొప్పి వచ్చేస్తుంది. ఎన్ని ఉన్నాయో, బీరువాలో నిండిపోయినాయి, ఆడ నిండిపోయినాయి చూడండి. అసలు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి గాజులు అమ్మివి. ఇంకా స్టిక్కర్లు అదే చూపిస్తాను, ఎన్ని స్టిక్కర్లు పెట్టుకొని చూడండి మా శైలు.
ప్యాకెట్లే ఉన్నాయి. ఇంకా కావాలమ్మా అని అడుగుతుంది అడనపోతే. ఒక బాక్స్కి ఉన్నాయి. అదే అన్నీ సర్ది పెడతాను. నాకు టైం ఉండదండి. సండే పుట్ల 2 సేపు రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. అవుదు చూడండి ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. అసలు నిండిపోయింది డబ్బాకి. అందే ఎత్తి పెడుతున్నాను నేను అన్నీ సర్ది. ఇది అయితే ఓం శక్తి మాలకు పోయినప్పుడు నాకు తెచ్చుకున్నాను గాజులు. అవే చూపిస్తాను చూడండి. ఎంత కజ్జి బిజ్జి అనేసేసింది అన్నీను. అదే చూస్తాను నన్ను. నీట్గా సర్దేసినాను అంతాను. ఇంకా అవైతే బీరువాలో పెట్టాలా. బీరువాలో ఉన్నాయి దండలు. నేను బీరువాలో పెడతాను. చూడండి ఎన్ని సరాలు ఎన్ని గాజులు. అసలు నిండిపోయిన ఇంట్లో అన్ని ఉన్నాయి. కానీ ఆశ వస్తుంది అది చూస్తే తీసుకోవాలని. మొన్న జాతరకు పోయింది కదా, అందుకే నేనేమీ తీసుకోలేదు. ఎందుకంటే చూడండి అన్ని ఉన్నాయి. ఇంకేం తీసుకోవాలని అర్థం కాలేదు. ఇంకా వేస్ట్ ఖర్చు అయితే పెట్టాను. ఇంక మీట చాలు ఉండేటివే. ఇంకా చారు అయితే ఉడుకుతాను చూడండి. ఒకసారి ఉడికిద్దామని లాస్ట్లో ఉడికిస్తాలేండి. ఒక 2 నిమిషాలు అంతే. అన్నం అయితే రెడీ అయిపోయింది. బాగుంది. నేను మక్కం కడుక్కొని వచ్చి సార్ పెట్టిండేది మర్చిపోయినాను. అందుకే వెంటనే అన్నం రూమ్లోకి వెళ్ళిపోయినాను వంటగదికి అయితే. చూడండి 7:30 అయిపోయింది. ఇంకా పనుకున్నారు వీళ్ళిద్దరూ. అదే చూపిస్తాను నన్ను. నేను లేపలేదు పొద్దున్నే, అట్లే వెళ్ళిపోయినాను ఫ్యాక్టరీకి. మళ్ళీ 9 గంటలకు ఫోన్ చేసి అడిగినాను. చూడండి నేను రెడీ అయిపోయినాను. ఇంకా క్యారీ అయితే కట్టేసుకున్నాను. ఇంకా చూడండి నేను బాయ్ చెప్తాను. ఇంక రెడీ అయిపోయినాను ఫ్యాక్టరీకి అయితే. ఇంకా వాళ్ళు పనుకున్నారు, అందుకే లేపలేదు. అట్లే పోతాను నేను. మీకు అదే చెప్తాను పనుకున్నారని. క్యారీ అయితే కట్టేసుకున్నాను. బాయ్ ఫ్రెండ్స్ అని చెప్తాను. ఇంకా చూడండి ఇదైతే నైట్ ఇంటికి వచ్చినాను కూరగాయలు తీసుకొని. అప్పుడైతే మా శైలు పెట్టింది అన్నీను. నన్ను కెట్లు పెట్టింది చూడండి. మా మమ్మీ బాగుందా అని చెప్తా ఉంది. ఏందా అన్నీ కోసుకుంటా అంటే నేను చూడండి ఎట్లా చేసి పెట్టింది నా మొక్కమంతా. రాఘవేంద్ర అయితే మ్యాగీకి రెడీ చేసుకుంటున్నాడు. అన్నీ కోసిచ్చినాను వచ్చినాక. చూడండి ఎట్లా మెత్తిందో అన్నీను. అట్లా వీడియో తీమా అని తీసింది. వాళ్ళకు ఒక ఆశ ఏం చేసేది, అందుకే. చూడండి ఇంకా అవి అయితే పొద్దున్నకి అన్నీ రెడీ చేసుకుంటాను తెల్లారితో. ఇప్పుడు తెచ్చింది అవి వంకాయలు ఉర్లగడ్డలు తెచ్చినాయి. 20 రూపాయలు ఉడ్డా. మా శైలు లోపల పెట్టేస్తుంది ఫ్రిడ్జ్లో. మా రాఘవేంద్ర చూడండి మ్యాగీ చేస్తున్నాడు. చూపిస్తాను ఉండండి మీకు మ్యాగీ. అన్నీ వేసుకుంటున్నాడు పుడ్ల. నేను చూపిస్తా అంటే చూడండి జాగా ఎడుస్తలేదు వాడు నాకు చూపించెక్కి. చాలాసార్లు చూపించినావు కదా మా పొమ్మ అంటున్నాడు. మా రాఘు మ్యాగీ చేస్తున్నాడు. చెమటలు కారిపోతున్నాయి. నా కొడుకు నాకన్నా ఎంత హైట్ ఉన్నాడు చూడండి. నా కొడుకు ఒదిగిపోతున్నాడు. కొంచెం నీళ్ళు వేసేదా? కొంచెం వేయప్ప, కొంచెంగా ఎక్కువ. చాలు. ఏంటది? అవును ఇంకా ఉప్పే వెళ్ళేస్తాను. అట్లా నాకేస్తాను. ఉప్పు వేయలేదా? ఇప్పుడు వేస్తున్నా. మొత్తము ఆగిపోద్ది. మా శైలు సామాన్లన్నీ తోమేసింది చూడండి. రాఘవేంద్ర మోటర్ వేసి నీళ్ళని నింపిండాడు. నేను నింపిండే కాదు. ఎంత పెద్ద అబద్ధము. నేను ఒక్కడే మోటార్ వేసింది, తను ఒకే నీళ్ళు. నువ్వు మోటార్ వేసినావు, అది నీళ్ళు నింపిందా? సామాన్లు అదే కడిగిందా? నువ్వేం చేస్తాను? నేనే అంటే వాడు బి అంటాడు ఎప్పుడు చూసినా. వేస్తా పుడ్లు. టేస్ట్
ఇట్లా ఆడేది. రా నా గుట్ట చేస్తా. సూపర్గా ఉంది చూడండి. నాకి శైలు ఇది ఊరు సైమ్మా పొరకెత్తుకొని గుజ్జుకుండా చెయ్యమ్మా. చాలా ఇంకా చాలు ఏ గొజ్జు గొజ్జుగా ఉండి బాగుంటుంది. పడేరా అన్ని పడే పడే మాకి పొద్దే మాది వీడియో తీయాలమ్మా. మీరెవరు మ్యాగీ లవర్స్ అంటే కామెంట్ చేయండి. లవర్సా ఇష్టమే అంటే మ్యాగీ ఇష్టమైన వాళ్ళమ్మా. మా పిల్లోళ్ళు అన్ని పనులు చేసి పెట్టినారమ్మా. మా ఇంటాయనకైతే మ్యాగీ తినేలేదు, అందుకనే దోశ పిండి పెట్టిన చారు ఉంది, ఇంకా పొద్దున్న చేసిండే చారు మేము తినేస్తాం. ఏరా ఏమి పిలుస్తావు కదా ఎప్పుడు? ఇప్పుడే నేను పిల్లలు మాడిపోయింది, మంచి బాగుంటుందిలే తినేకి. కొంచెం తలమంటింది అందుకనే. మా ఇంక సార్ ఉంది. ఎలా దోశ పోసి ఇచ్చేస్తాం మా ఇంటి ఆయనకి వచ్చినాక. కూల్ వాటర్ మ్యాగీ స్పైసీ మ్యాగీ. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇష్టం లేకపోతే కూడా కామెంట్ చేయండి. నాయనంటే మీ అందరికి ఇష్టం కదా ఫ్రెండ్స్. నాకు ఇష్టం లేకపోతే బాయ్ బాయ్ బాయ్. మ్యాగీ చూపి పొద్దున వీడియో చేస్తాను వెయిట్ చేయండి. మ్యాగీ తిందాంలాండా. మ్యాగీ డ్యాన్స్ ఆపేసినాడు, డ్యాన్స్ ఆడుతున్నాడు, ఆపేసినాడు. ఏరా ఒక స్టెప్. మా ఫ్యాన్స్ చూస్తారు, మా ఫ్రెండ్స్ చూస్తారు. ఏరా వేస్తాడు, సిగ్గుపడతాడు అంతే. అది కదా వేస్తున్నాడు. మా శైలు కుమ్మేస్తాను. రారా. బాయ్ బాయ్.